నంద్యాల జిల్లా భీమవరంలో హై టెన్షన్ నెలకొంది. జడ్పీటీసీ గోకుల్ రెడ్డి నంద్యాల గాంధీ చౌక్ వద్ద చేపట్టిన దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. శిల్పా కుటుంబం వల్ల నంద్యాలలో పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉందని గోకుల్ రెడ్డి అన్నారు. శిల్పారవి కుటుంబం నాన్ లోకల్ అయితే అధిష్టానం సీటు ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో నంద్యాల అనేటటువంటి సెగ్మెంట్లో ఎప్పుడూ రసవత్తరంగా రాజకీయం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇటీవల చూసుకున్నట్లయితే జెడ్పీటీసీ స్థానికంగా ఉన్నటువంటి గోకుల్ కృష్ణారెడ్డి వర్సెస్ శిల్పా అనేటటువంటిగా వర్గపోరు నంద్యాలలో కొనసాగుతుంది. ఎందుకు ఈ వర్గపోరు కొనసాగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గోకుల్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, ఎందుకు గత కొంతకాలంగా శిల్పా వర్సెస్ గోకుల్గా నడుస్తూ ఉంది, ఏమంటారు మీరు? ఇది శిల్పా వర్సెస్ గోకుల్ కానీ కాదండి, పార్టీ నష్టపోతుంది. బై ది ఎండ్ ఆఫ్ ది డే నేను కాదు, శిల్పా కాదు, ఇక్కడ ఏది ప్రాధాన్యం? పార్టీ ప్రాధాన్యం. పార్టీకి నష్టం జరుగుతున్నది, పార్టీకి నష్టం జరుగుతున్నది అని చెప్పి నేను గలం ఇప్పి మాట్లాడుతున్నాను. అది కూడా తప్పు పడుతున్నారు వాళ్ళు. దాంట్లో తప్పేమున్నది? పార్టీ నష్టపోకూడదు. మా ముఖ్యమంత్రి గారు ఎంతో హోప్ఫుల్గా గట్టిగా 175 అవుట్ ఆఫ్ 175 అని మా ముఖ్యమంత్రి గారు ఉంటే మీరు ఇటుకొచ్చి మీరు ప్రజలను అందరినీ బెదిరించుకుంటా, మీరు ఈ చిల్లర రాజకీయాలు చేసుకుంటా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? రేపు పొద్దున మిమ్మల్ని నమ్మి మీ చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు బీఫామ్ మీ చేతికి వస్తే పార్టీ నష్టపోతుంది. ఇక్కడ అదే మాట మేము చెప్తున్నాం. మీరు చేసే అన్యాయాలు, మీరు మాట్లాడే మాటలు, మీరు లోపల పెట్టే ఇబ్బందులు జనాన్ని, మన పార్టీ కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు. మన పార్టీలో ఉన్న చిన్న చిన్న నాయకుల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కదానికి. దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. పార్టీ నష్టపోకూడదు, మన పార్టీ మళ్ళీ జెండా ఎగరాయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. దాన్ని మీరు తప్పుగా తీసుకుంటున్నారు. దాన్ని వెల్కమ్ చేసి అసలు ఎక్కడ తప్పు జరుగుతున్నది రా కూర్చొని మాట్లాడదామని నన్ను పిలిచినారా మీరు? గతంలో చూశాము నంద్యాలలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో శిల్ప సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవిచంద్ర కిషోర్తో మీరు కలిసి నడవడం జరిగింది. అయితే ఎక్కడ చెడింది, ఎక్కడ వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయంటారు? వర్గ విభేదాలు ఏం లేవండి. వర్గ విభేదాలు అనేది ఏం లేదు. వాళ్లకు డబ్బులు బాగా ఉన్నాయనేది ఒక దురహంకారం ఉన్నది, ఈగో ప్రాబ్లం. మేమే ఏదో ఈ ప్రాంతాన్ని పరిపాలించేస్తున్నాము, మేము రాజులం అనే టైప్లో వాళ్ళది ఉన్నది వ్యవహారం. మరి మా ప్రాంతాన్ని ఏమన్నా మీరు వేలం పాటలో కొనుక్కున్నారా? మా ప్రాంత ప్రజలను కొనుక్కున్నారా? ప్రతి ఒక్క దానికి మీరు డబ్బుకి ముడిపెడతారు. ఏమన్నంటే 20 సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు ఆయన ఏందో వచ్చి మాట్లాడుతున్నాడు, మేము 20 సంవత్సరాల నుంచి సాకుతున్నాము అని అంటున్నారు. ఏం సాకుతున్నారు? ఎవరిని సాకుతున్నారు? మీరు ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? మీరు ప్రతి ఒక్క దానికి మేము 5,000 పెట్టుకుంటాం, 10,000 పెట్టుకుంటాం. ఏంది కొనేది? డబ్బు అనేది దుహంకారంతో మాట్లాడొద్దు, కొంచెం ఆలోచనతో మాట్లాడండి. ఏదన్నా అనేసరికి ఎవరు పడితే వాడు ట్వీట్ చేయడము, ట్రోల్ చేయడము, ఇది ఏంటి? ఈ మధ్య కాలంలో మీరు రీసెంట్గా శాంతియుత ర్యాలీ చేపట్టబోయారు. అయితే ఆ ర్యాలీకి సంబంధించి అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు, అక్కడే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పారావి మీద మీరు ఫైర్ అయ్యారు. ఏంటి అసలు ఏం జరిగిందంటారు ఆ రోజు? ఆ రోజు ఏం లేదండి. ఆ రోజు మనం శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పి పోలీస్ పర్మిషన్ అడిగాము, పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. ఆ రోజు ఏదో మరి నేను ఇప్పుడు జనాల తరపున నేను పోరాట వీరుని లెక్క ముందరకు వచ్చాను. తప్పు జరిగింది కాబట్టి వచ్చాను కదా. నువ్వేమన్నావు ఆ రోజు? డిసెంబర్ 31వ తారీఖు మనకు యాత్ర జరుగుతుంటే నువ్వు దాని గురించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ముఖ్యమంత్రి గారు ఏమేమి మనము అభివృద్ధి చేసినాం చెప్పమని చెప్పి యాత్ర పెడితే నువ్వు ఆ యాత్రలో పబ్లిక్గా సభలో గాంధీ చౌక్లో నువ్వు నంద్యాల ప్రాంతంలో మొగోడే పుట్టలాంటివి, నంద్యాల ప్రాంతంలో ఇంకా మొగోడే లేడంటివి. మీ తండ్రి గారేమో పాకిస్తాన్ ఇండియా అనే, ఆ ఏరియాలో మొత్తం ముస్లిం మైనార్టీ సోదరులు ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో పట్టుకొని నువ్వు పాకిస్తాన్ ఇండియా అంటే మరి పార్టీకి నష్టమా, నీకు నష్టమా? పార్టీకే నష్టము. అక్కడ ఎవరిని చూస్తారు? జగన్మోహన్ రెడ్డి ఏదో యాత్ర పెట్టా, జగన్మోహన్ రెడ్డి తరఫున వీళ్ళు వచ్చిరి, లోకల్ నాయకుడు వచ్చా ఇట్లా మాట్లాడని అంటారు. మరి బై ది ఎండ్ ఆఫ్ ది డే పార్టీ కదా నష్టపోతుండేది. నీ లీడర్షిప్ ఏమున్నది? నీకున్న డబ్బుతో నువ్వేమంటున్నావు ఇప్పుడు? నీ డబ్బు దురహంకారంతో నేను ఎక్కడికన్నా పోతా, డబ్బు వారేస్తా, టికెట్ తెచ్చుకుంటా ఏ పార్టీ కన్నా. మీకేమి కొత్త ఏం కాదు కదా, అది అలవాటే కదా మీకు. ఏ పార్టీకైనా పోతారు, మీరు డబ్బులు ఇచ్చి అప్పుడప్పుడు టికెట్ హాట్గా తెచ్చుకుంటా కెపాసిటీ ఉన్నది. ఇక్కడ బై ది ఎండ్ ఆఫ్ ది డే నష్టపోయేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఏంటి అసలు మీరు బయటికి వెళ్తున్నారు, గోకులకృష్ణారెడ్డి బయటికి వెళ్తున్నారంటే పోలీసులకు భయమా లేకుంటే శిల్పారావుకి భయమంటారా? ఇప్పుడు పోలీసులకు భయమా, శిల్పారవికి భయమా కాదు. ఒక వ్యక్తి ఒక మంచి మీరు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో అసలు మిమ్మల్ని బయటికి రానివ్వట్లేదు, ఎవరికి భయమంటారు? భయం అనేది ఏం లేదు బ్రదర్. ఇప్పుడు భయం అంటే ఖచ్చితంగా వాళ్ళే భయపడాలి. తప్పు చేసినారు కాబట్టి. తప్పు చేయలేదా చెప్పండి? తప్పు చేసినారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే భయం ఉంటుంది. ఈయన బయటికి వస్తున్నాడు, లోకల్ నినాదం వచ్చింది, ఈయనకు ప్రజల ఆదరణ పెరిగిపోతున్నది, మళ్ళీ మాకు ఏకం మేకైతాడేమో, మాకు పదవి లేకుంటే మేము బతకలేము, నిద్రపోలేము, పండుకోలేము, తిరగలేము అనేది మీకున్నది భయం. మాకు అవన్నీ ఏం లేవు. మాకు ఏది ఉన్నా ఏది లేకున్నా ఇదే ధైర్యంగానే తిరగగలుస్తాం, ఇదే రకంగా మనం పార్టీ కోసం కష్టపడగలుస్తాం. కార్యకర్తలకు ముందు నేను నిలబడి నేనున్నా అంటే నేను ముందర నడవగలుస్తాను. గతంలో ఏదన్నా జరిగిందా సార్? అంటే మీ మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కలపడానికి పార్టీ అధిష్టానం మాట్లాడడం జరిగిందా? అంటే గతంలో నుంచే ఈ విభేదాలను చూస్తూ ఉన్నాము, అధిష్టానానికి సంబంధించి ఏదన్నా మాట్లాడడం జరిగిందంటారా? ఆల్రెడీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేము. వీళ్ళు చేసిన తప్పిదము మన జరిగినది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి చూపించాను వీడియో కూడా. ఈ విధంగా మాట్లాడుతున్నారన్న మా ప్రాంతంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కషన్ జరుగుతున్నది. మీకు పైదాకా వీళ్ళు కింద అందరినీ బ్రైబ్ చేసేసినారు. కింద ఐప్యాక్ అంటారు, ఇంకొకటి అంటారు. సర్వేకి వచ్చిన ప్రతి ఒక్కరిని డబ్బులు ఇస్తున్నారు. మీ దాకా ప్రాపర్ న్యూస్ వస్తలేదు. మీరు ఆడ కూర్చొని వీళ్ళు పెద్ద ఇదేమో అనుకొని మీరు అనుకుంటున్నారు. రాజకీయాల్లో నాకు 1000 కోట్లు ఉన్నాయి, 2000 కోట్లు ఉన్నాయంటే జనాలు ఆదరించి ఓట్లు వేయరు నీ డబ్బుకు చూసి. జనాలు మంచి చెడ్డ గమనిస్తూ చాలా తెలివిగలవాళ్ళు పబ్లిక్ని ఏదో మీరు పిచ్చోళ్ళు అనుకొని మాకు డబ్బులు ఉన్నాయి, మాకు డబ్బు అహంకారం ఉన్నది, మేము డబ్బుతోనే గెలుస్తామని మీరు అనుకుంటున్నారు. గతంలో చూసాము, అంటే జగన్ సార్తో మీరు సన్నిహితంగా ఉంటున్నారు. రానున్న రోజుల్లో గోకుల్ రెడ్డికి ఎమ్మెల్యే సీటును కేటాయిస్తారంటూ వచ్చినటువంటి వార్తల్లో వాస్తవాలు ఎలా ఉన్నాయంటారు? నిజంగా రాబోతుందంటారా మీకు ఎమ్మెల్యేగా అవకాశం? ఇది ప్రజల్లోకి వచ్చిందండి. అది ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు. ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏముంది, భగవంతుడు దయదలిచి జగన్మోహన్ రెడ్డి గారు దయదలిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు నేను ముందుండి నాయకత్వం వహించి ఖచ్చితంగా మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటాము. మా ప్రజలందరినీ కూడా మమైకం చేసుకొని ప్రతి ఇంటికి మేలు జరిగేలా మేము చూసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ పుట్టు పెరిగినోని నేను, ఎవరి కష్టాలు ఏంటి అనేది చూడగలిగేతోని నేనేం డబ్బు అహంకారంతో పుట్టినోని కాదు. ఒక స్వతంత్ర సమరయోధుని కుటుంబంలో పుట్టినోని నేను. ఎంతో త్యాగాలు చేసిన కుటుంబంలో పుట్టినోని నేను. నాకు కష్టసుఖాల గురించి బాగా తెలుసు. కింద రైతు ఎంత కష్టపడతాడు, కింద కార్మికుడు ఎంత కష్టపడతాడు, ప్రతి ఒక్కటి తెలిసినోని. కాబట్టి అవకాశం వస్తే వైనాట్, ఖచ్చితంగా మాకు ఆ కెపాసిటీ ఉన్న కుటుంబం నాది. అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి మీరే ఇలా విభేదాలతో ఉంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటారు పార్టీ ప్రభావం? విభేదాలని నేనేమంటున్నా అంటే, విభేదం అనేది ఎవరు దీన్ని విభేదానికి తీసుకొచ్చినారు? ఈరోజు మన పార్టీ వదిలిపెట్టి పక్కన ఒక నాయకుడు పోయి తెలుగుదేశంలో చేరా, ఇంకొక నాయకుడు మీ దగ్గరకు వస్తలేడు, ఇంకొక ముస్లిం మైనార్టీ సోదరుడు మీ దగ్గరకు వస్తలేడు. మరి ఇంతమందిని మీరు చెడ్డ అవుతున్నారు. నేను ఒక్కనే కాదు కదా పార్టీలో. ఈరోజు పల్లెలో జనాల్ని ఎవరిని మీరు పట్టించుకుంటలేరు. సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరే కానీ మిమ్మల్ని తాచి చూడలేదు, మీ ఇంటి గడప దొక్కుతలేరు. ఎలా ఉండబోతుందంటారు? అంటే నంద్యాల సంబంధించినటువంటి అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ సంబంధించినటువంటి సీటు విషయంలో ఇప్పటికే ప్రత్యర్థి అయినటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి ఫరూక్ని కేటాయించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో వైసీపీ మైనార్టీలకు ఇచ్చే అవకాశం ఉంటుందంటారా, లేకుంటే మీ సంబంధించినటువంటి వర్గం వారికి ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అధిష్టానం ఏం చెప్తాదనేది మనకు తెలియదు. అధిష్టానం మరి ఏ విధంగా దీన్ని పరిగణనలోకి తీసుకొని మరి పార్లమెంటుకు ఏమన్నా మైనార్టీని పంపించి అసెంబ్లీకి ఎవరన్నా రెడ్డి సామాజిక వర్గం నుంచే పెడతారనేది అందరూ అనుకుంటున్నారు. లోకల్గా పార్లమెంటుకు తొలిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మైనార్టీని పెడితే బాగుంటుందని, ఇదంతా కూడా బయట వార్తలు. ఎవరు వినింది కాదు, ఎవరో చెప్తే వినింది కాదు. బయట అందరూ అనుకునేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి నంద్యాల నుంచి ఒక ముస్లిం మైనార్టీని పార్లమెంటుకు పంపిస్తే బాగుంటుందని బయట జనాలు దలుస్తున్నారు. అసెంబ్లీ మళ్ళీ ఎవరికన్నా ఈ ప్రాంతం వాళ్లకు చెందితే బాగుంటుంది అనేది ప్రజాభిప్రాయం ఉన్నది. ప్రజాభిప్రాయాన్ని కాదని ఎవరం ఏం చేయలేం కదా. నంద్యాల అంటేనే ఈ శిల్ప సంబంధించినటువంటి బాధితులు ఎక్కువగా ఆరోపిస్తూ ఉంటారు. రీసెంట్గా చూసాము, శిల్ప సంబంధించినటువంటి వెంచర్లో బాలికి సంబంధించినటువంటి అత్యాచారం జరిగిందంటూ కూడా అనేక వార్తలు వచ్చాయి. ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది నంద్యాల రాజకీయంలో?
అంటే టు బి ఫ్రాంక్, అత్యాచారం దాని గురించి పోలీసులు వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర లేదు. దానికి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే సొంత ఈ శిల్పా సంబంధించినటువంటి ఈ వారి బాధితులు సొంత మీ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఏంది అసలు శిల్పా సంబంధించినటువంటి వారితో ఎందుకు ఇలా ఉంటున్నారంటారు సొంత పార్టీ కార్యకర్తలు? అదే అండి నేను అనేది, మీకు బై ది ఎండ్ ఆఫ్ ది డే నేను మళ్ళీ అదే చెప్తున్నాను. మీకు ఏంది సఖ్యత లేదు. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నాయకుడు అనేవాడు ఏం చేయాలి? ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దా కూర్చో మాట్లాడు, దాన్ని అక్కడికక్కడికి కడిగేసి అక్కడికక్కడికి తుడిచేసేయి. అది లేకుండా నువ్వు నానబెట్టి ఎవరికి సమాధానం చెప్పకుండా నిన్నేమన్నా అడిగితే మా మా నాన్నని అడిగి చెప్తా, లేదా మా మామని అడిగి చెప్తా. ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు అవే. నువ్వు ప్రజలు నీ దగ్గరికి సమస్యగా తీసుకొని వస్తే నేను మా నాన్నని అడిగి చెప్తా, మా మామని అడిగి చెప్తా అన్నప్పుడు ఇంకా నీకు నాయకత్వం ఎందుకు? మీ నాన్నకే ఇయ్యి. ఎమ్మెల్యే రవి యూత్ ఐకాన్గా నేను నంద్యాలలో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాను, రోజు ఉదయమే ప్రజల్లోకి వెళ్తా ఉన్నా, ప్రజా సమస్యలతోనే ముందుకెళ్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు. మీరేమో ఇలా చెప్తా ఉన్నారు. అవునన్నా, ఇప్పుడు నేను కాదంటలేను. ప్రజల సమస్య కోసం ఆయన వస్తున్నాడు, తిరుగుతున్నాడు, బాగానే ఫోటోషూట్స్ ఇస్తున్నాడు, బాగున్నది. ఫోటోషూట్స్ వరకు బాగున్నది. ప్రజా సమస్యలు తీర్చింది ఎక్కడా? రా, నువ్వు ఎవరన్నా ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఎవరన్నా ఒక సారాయి పట్టుకున్నారనో ఇంకోటి పట్టుకున్నారనో, ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్ని రకాల వాళ్ళు రాజకీయ నాయకుని దగ్గరికి వస్తారు. నువ్వు పలానాడు వస్తే నేను పని చేయను, నా మెట్లు దొక్కాకు, నా ఇంటికి రావాకు, ఆ మెట్లు దొక్కాకు అనేతోడు కూడా నీకు ఓటేసి గెలిపించింటాడు కదా. ప్రతి ఓటు కూడా నీకు ఇంపార్టెంటే కదా. వాని దరిద్రమో వాని దౌర్భాగ్యమో వాడు ఆ పని చేసుకుంటూ తింటాడు. దాన్ని పిలిచి మందలించకుండా నా ఇండ్లు గెట్అవుట్, నా ఇండ్లు తొక్కాకు, నా గడప తొక్కాకు అంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క దానికి ప్రజలు చేసేది ప్రతి ఒక్కటి మనకు ఒకటి అప్పగించినారు నాయకత్వం. ఆ ఊరికి ఎమ్మెల్యే అంటే నథింగ్ బట్ ఒక రాజరికం అనుకో. ఆ రాజరికాన్ని నువ్వు సమపాలలో దాన్ని మరి ఇది చేయాలి కదా. చేయకుండా నువ్వు నా ఇంటికి రాకు, నా గడప దొక్కకు, నేను ఇదైతేనే చేస్తాను. అలాంటప్పుడు ఇంక ఈ మార్నింగ్ వాక్లు ఎందుకు? నేను యూత్ ఐకాన్ అని అనుకోవడం, నువ్వు ఏమున్నది నాకు నేను బిరుదించుకోవచ్చు, నేను పద్మభూషణ్ గోకుల్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అది కాదు కదా. ప్రజలకు మనము దగ్గరై ప్రజలకు మమేకమై ప్రజాసేవ చేయాలి. ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులకు సంబంధించి ఎలాంటి అవసరాలు తీరాయంటారు? అంటే ప్రాజెక్టుల విషయం కావచ్చు, లేదా రైతులకు సంబంధించి ఎలాంటి మేలు జరిగిందంటారు? రైతులకు ముమ్మాటిగా మేలు జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు మనము వైసీపీ ప్రభుత్వం రాగానే దురదృష్టవశాత్తు కరోనా అనేది ఒక 2 సంవత్సరాలు కుదిపేసింది. మనము ఆర్థిక వ్యవస్థను మనం ఆర్థికంగా ఏ విధంగా మనము దీనికి ఖర్చు పెట్టాల్సి వచ్చిందో హెల్త్కు అందరికీ తెలిసిందే. మనము ఈరోజు డెవలప్మెంట్ కాలే అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఏంది డెవలప్మెంట్ కాలేదు? 2 సంవత్సరాలు గవర్నమెంట్కి రెవెన్యూ లేకుండా ప్రభుత్వాన్ని నడిపి, ఎంతో చాకచక్యంగా ప్రభుత్వాన్ని నడిపి ప్రతి ఒక్కరికి చెందాల్సిన ప్రతి ఒక్క ఇచ్చిన హామీలు తీరుస్తూ ప్రభుత్వం ముందర పోతున్నది. డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం మాదే రాబోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయినాక డెవలప్మెంట్ అంటే ఏందో చూపిస్తాము. డెవలప్మెంట్ కాలే అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి. మన 2 సంవత్సరాలు ఆ ప్రాబ్లమే, 3వ సంవత్సరం నుంచి చేసుకుంటూనే వస్తున్నాం, ఒకదాన్ని ఒకటి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది, తండ్రి ఉంటాడు, 10 మంది పిల్లలు ఉంటారు. 10 మందికి సమన్వయం చేయగలుగుతారా? చేయలేరు. అన్నిటికీ విమర్శ. ప్రభుత్వం మంచి చేస్తనేది కూడా చెప్పండి. ప్రభుత్వం ఎప్పుడు తప్పులు చేసింది అదే చెప్తారు మీరు. అన్ని సామాజిక వర్గాల వాళ్ళను చూసుకొని అయినా ఎన్ని రకాల కులాలను బయటికి తీసి అన్ని రకాల కులాలకు మా నాయకుడు అందరికీ పోస్టులు ఇచ్చా, వాళ్ళకు గౌరవం ఇచ్చా. మీరు ప్రతి ఒక్క దానికి కమెంటే. ఈ 5 ఇయర్స్లో గతంలో కూడా చూసాం, ఈ నంద్యాల సంబంధించినటువంటి సెగ్మెంట్లో శిల్పా వారు ఇక్కడ అధికారంలోనే ఉన్నారు. అయితే ఆ టైంలో ఎలా ఉండింది, ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎలా డెవలప్ అయిందంటారు? నిజంగా నంద్యాల అనేది డెవలప్ అయిందంటారు? మా దౌర్భాగ్యం ఏంటంటే మాకు ఎప్పుడు నాన్ లోకల్సే. గత 2 శతాబ్దాలుగా వాళ్ళకు ఇక్కడ ఏమి చేయాలి, సరే డెవలప్మెంట్ ఏంటి? మనకు డెవలప్మెంట్ అంటే మన ప్రాంతంలో పేదరికం పోవాలి, మన ప్రాంతంలో నిరుద్యోగం పోవాలి,
అలా మనం ఏదైనా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయొచ్చు. సెంట్రల్లీ లొకేటెడ్ నంద్యాల ఈజ్ సెంట్రల్లీ లొకేటెడ్. ఇట్ ఈస్ నియర్ టు చెన్నై, నియర్ టు బెంగళూరు, నియర్ టు హైదరాబాద్. మరి ఒక ఐటీ హబ్ తీసుకురావాల్సినవి నువ్వు యూత్ ఐకాన్వి. నీ దగ్గర కావాల్సినంత సంపద ఉన్నది, డబ్బులు ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ తేవాల్సినవి ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతం పిల్లలు కూడా బాగుపడిండేవాళ్ళు కదా. మరి నీకు ఆలోచననే వస్తలేదు. అంటే శిల్పారవి సోషల్ మీడియా స్టారే అంటారా? కేవలం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు కానీ పనులు ఏవి కావడం లేదంటారు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా బ్రదర్. సోషల్ మీడియాలో మనకు కావాల్సినట్టు నేను కూడా పెట్టుకోవచ్చు. ఏమున్నది, రోజు ఒక 10 నిమిషాలు అటు తిరిగి ఇటు తిరిగి నా ఇష్టం వచ్చినట్టు నేను పెట్టుకోవచ్చు. నేను అనేది నిజంగా ప్రజల కోసం పని చేద్దాం. నిన్నొక్కడిని అంటలేను నేను. ఇప్పుడు ఏమన్నంటే వాళ్ళు ఏం చేసినారో చెప్పండి అని నువ్వు నన్ను అంటున్నావు. నాకు భగవంతుడు అవకాశం ఇవ్వలే, నా నాయకుడు అవకాశం ఇవ్వలే. భగవంతుడు అవకాశం ఇచ్చి, నాయకుడు అవకాశం ఇచ్చి నేను ఎమ్మెల్యే అంటే అప్పుడు నువ్వు నన్ను అడుగు, నేను చేసే పనులు ఎట్టుంటాయో చూద్దువు నువ్వు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ వీడియోకి సంబంధించి ఎమ్మెల్యే ఇప్పటికీ స్పందించలేదు. అసలు ఏం జరుగుతూ ఉందంటారు? అదే అండి, ఇప్పుడు నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను. నిన్న ఈవినింగ్ మీరు పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందంట? పోలీసులు ఈరోజు మరి వాళ్ళందరూ కూడా డిస్కషన్ పెట్టుకొని దీనిపైన ఏదైనా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ ఐ విల్ నాట్ లీవ్ దిస్ టాపిక్ అండ్ మ్యాటర్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు వాళ్ళు చెప్పే కదా, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు రమ్మనండి, గాంధీ చౌక్లో మీటింగ్ పెట్టమనండి. మా నంద్యాల ప్రాంత ప్రజలకు, మగవాళ్ళకి అందరికీ మొగోడే పుట్టలేడు, నంద్యాలలో మొగోడే లేడు, మొగోడే పుట్టలేడు. ప్రతి ఒక్కరికి నువ్వు క్షమాపణ చెప్పాలి, తప్పైంది నాది అని. నిన్న మహిళలను కించపరిచేలా నీ అమ్మ మొగుడు వస్తున్నాడు అని నువ్వు పోస్టింగ్ పెట్టించి, సినిమా డైలాగ్ వరకు సినిమాలో బాగుంటుంది, ఒక విలన్ అనే డైలాగ్ అది. మరి నీ దృష్టిలో ఏంది? నువ్వు ఎవరిని అంటున్నావు? నంద్యాల ప్రాంత ప్రజలను అంటున్నావా లేదా గోకుల్ రెడ్డిని అంటున్నావా? గోకుల్ రెడ్డిని అనదలిచింటే డైరెక్ట్గా పేరు పెట్టు. మరి అంత ధైర్యం ఉంటే మీ పిల్లలతో నా పేరు పెట్టి, రేయ్ గోకుల్ రెడ్డి నీకే రాయిది అని. మరి అంత దమ్మున్నదా? పెట్టి నువ్వు సినిమా డైలాగ్ వరకు బాగుంటుంది. సినిమా డైలాగ్ అయిపోతానే కింద అన్ని నీ ఫోటోలు వస్తున్నాయి. నీ అమ్మ మొగుడు అంటే ఇంకా నువ్వే కదా. గోకుల్ రెడ్డి ఇటు శిల్పా సంబంధించినటువంటి వార్కు పులి స్టాప్ పడేది ఎప్పుడు? అధిష్టానం దీని గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటారు? మేము కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాము. అధిష్టానం పిలిచాలి, అధిష్టానం దగ్గర నేను చెప్పాల్సినవన్నీ చెప్పాలి, ప్రజలకు జరుగుతున్న నష్టం చెప్పాలి, ముఖ్యంగా పార్టీకి జరుగుతున్న నష్టం. పార్టీని భ్రష్టు పట్టించేసేసినారు. ఏం లేదు, పార్టీ కింద కార్యకర్త అనేవాడే లేడు. కార్యకర్తలను భ్రష్టు పట్టేసి అట్టడుగు తొక్కేసినారు. పార్టీకి జెండా పట్టేతోడు లేకుంటే పార్టీ ఏం ముందరికి పోతుంది? నువ్వు నా ఆరుబట్టం చూడు, నా కార్లు చూడు, నా బండ్లు చూడు అని నువ్వు వీడియోలు రోజు పెడుతున్నావు బాగానే. కార్యకర్త ఏమైనాడో చూడు. మరి నేను తీపిస్తా వీడియోలు చూద్దు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను ప్రోమోలు తయారు చేసి చూపిస్తాను నీకు. సొంత వర్గంలోనే ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పార్టీ క్యాడర్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా ఉంటుందంటారు రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి నంద్యాల సెగ్మెంట్లో? నంద్యాల సెగ్మెంట్లో వైసీపీ పార్టీకి బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడతారు. ఏ క్యాడర్ను నేను పక్కకు పోనీయను. నేను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్నా. వాళ్ళకు తెలియదు కింది స్థాయిలో ఏం జరుగుతున్నదో. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క కార్యకర్తను పక్కకు చిల్లిపోకుండా ఖచ్చితంగా నేనున్నాను, నేను ఏదో ఒకటి చేస్తాను, నన్ను నమ్మండి, నాతో నడవండి అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తను నేను సైడ్ చేసుకుంటూ పల్లెల్లో ఉన్న లీడర్లను కూడా అందరినీ టచ్లో పెట్టుకొని ఇబ్బంది పడకుండా వస్తున్నా. మీరు పార్టీ వలన మనం పార్టీకి నష్టం చేకూరకూడదు. మనం అందరం కలిసికట్టుగా ఉండి మళ్ళీ ఒక్కసారి పార్టీని పైకెత్తాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద అసమ్మతి ఉన్నది. వాళ్ళ మీద అసమ్మతిని మన ముఖ్యమంత్రి గారి దగ్గర వ్యక్తం చేద్దాం. దీనికి ఖచ్చితంగా తగిన ఇది చేద్దామని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. గోకుల్ కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ని ఇస్తే శిల్పా వర్గము మీకు సపోర్ట్ చేస్తుందా? అది ఇంకా నేను చెప్పలేను కదా, వారు చెప్పాల్సిన సమాధానం. నేను ఎలా చెప్పగలుగుతా? వాళ్ళు చేస్తారా చేయలేదా అనేది అది ఇంకా వాళ్ళే చెప్పాలి. ఎలా ఉంటుందంటారు రానున్న రోజుల్లో? మీకే ఎమ్మెల్యే టికెట్ను ప్రకటిస్తే నంద్యాల సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎలా డెవలప్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారు? ఖచ్చితంగా అండి. మా ప్రాంతంలో మాకు చాలా ముఖ్యమైనది ఏంటంటే, నంద్యాలలో ఒక 1/2 అవర్ వర్షం పడితే నంద్యాలలో ఎవరే కానీ మోటార్ సైకిల్లో తిరిగేలేని పరిస్థితి ఉన్నది. వీటన్నిపైన కూడా దృష్టి పెడతాము. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురాగలుగుతాము. మాకు ఇక్కడ ప్రతిసారి ఫ్లడ్ వచ్చినప్పుడు కుందు నదితో ప్రాబ్లం ఉన్నది. దాని ప్రాబ్లం ఏదో తీరుస్తాం.
అదేవిధంగా నేను ఇందాక అన్నట్టు ఖచ్చితంగా ఐటీ హబ్ని తీసుకొస్తా ఇడికి. ఖచ్చితంగా నేను అగ్రికల్చర్ వైజ్ ప్రతి ఒక్క సంస్థని ఇడికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఖచ్చితంగా పోరాడతా. దానికోసం ఈ ప్రాంతాన్ని ఎలా మారుస్తానో నందనవనంగా మార్చి చూపిస్తా. అయితే అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏదన్నా ఉందంటారా సార్? అంటే మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో అధికారంలో ఉన్నటువంటి తమ పార్టీ మీకు కార్యక్రమాలను చేపట్టడంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఎలా ఉంటుందంటారు మీ కార్యాచరణ? మాకేం ఇబ్బంది చేస్తలేదండి. మేము ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాం. సొంత పార్టీలో ఉన్నటువంటి మీకే స్వేచ్ఛ లేదు. మీరు ఏదైనా కార్యక్రమాన్ని పిలిపిస్తే మీకు హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అది ఏమున్నది, ఇప్పుడు పార్టీలో మామూలుగా జరుగుతున్నదే. ఇప్పుడు మనం ఏదైనా మంచి దలిచి చేస్తుంటే దానికి అడ్డంకాలు వస్తుంటాయి, కాదనం. సో బై ది ఎండ్ ఆఫ్ ది డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మార్గంలో తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా నంద్యాలలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. అయితే గతంలో చేసినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఏదైతే ఉందో నంద్యాల సంబంధించినటువంటి ప్రజలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు. అయితే అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లి రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్తో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.